గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఆర్టీ మోటో వ్లాగ్స్. సో ఇప్పుడే హైదరాబాద్ టు విజయవాడ స్టార్ట్ అయ్యాను. సో టైం వచ్చేసి 2:30. ఎస్టిమేటెడ్ టైం ఈజ్ అరౌండ్ 7:30. 7:30 కూడా కాదు, నాకు తెలిసి 8:30 అయిపోతుంది. సో ఇది ఆల్రెడీ బోరింగ్ రూటే, ఐ నో దట్. సో ఏదైనా డిఫరెంట్గా తగిలితే మీకు వ్లాగ్లో చూపిస్తాను. దట్స్ వై ఐ ఫిక్స్డ్ మై కెమెరా. విల్ మీట్ యూ సూన్. అండ్ నైట్ సెట్టింగ్స్కి చేంజ్ చేశాను గోప్రోని. ఐ డోంట్ నో వీడియో ఎలా రికార్డ్ అవుతుందో నాకు తెలీదు. విల్ స్టాప్ సమ్వేర్ అండ్ విల్ సీ ది వీడియో. సో గైస్, మాకైతే రేపైతే హాలిడే, ఈరోజే టెక్నికల్లీ. సో బిఫోర్ దట్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ గైస్. సో ఇంకా 25th హాలిడే ఇచ్చారు, 26th ఏమో వర్క్ ఫ్రమ్ హోమ్, అండ్ సాటర్డే సండే కలిసి వచ్చింది. దట్స్ వై ఇంకా నేను కూడా విజయవాడ అయితే వెళ్తున్నాను. విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ మోర్ ప్లేసెస్ ఇన్ విజయవాడ. లాస్ట్ టైం నాకు కుదరలేదు, బట్ ఈసారి ఐ విల్ ట్రై. డెఫినెట్గా డిఫరెంట్ ప్లేసెస్ అయితే చూపిస్తాక ట్రై చేస్తాను. సో 2:30 అరౌండ్ స్టార్ట్ అయ్యాం. టైమ్ ఈజ్ అరౌండ్ 2:53. సో సిటీ అయితే క్రాస్ అయిపోతున్నాం జస్ట్ నా. అండ్ బస్సెస్ అన్నీ కూడా వెళ్ళిపోయి ఉంటాయి. ఆబ్వియస్లీ 3 అయిపోతుంది. ఆల్రెడీ మిడ్ ద వేలో ఉంటాయి. లైక్ కోదాడ అక్కడ దాకా వెళ్ళిపోయి ఉంటారు. సో ముందే స్టార్ట్ అవుదాం అనుకున్నా, బట్ కుదరలేదు. కొన్ని ఫ్యూ థింగ్స్ ఉన్నాయి, ప్యాకింగ్ ఏమైనా చేసుకోలేదు నేను. ఎందుకంటే మాకు ఈరోజు అంటే నిన్న కన్ఫర్మ్ చేశారు ఆఫీస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవచ్చని. సో ఏం ప్యాక్ చేసుకోకుండానే వెళ్ళిపోయాను. ఇంకా రాగానే నా షిఫ్ట్ 10:30కి అయిపోతుంది కదా, వచ్చేసరికి 11:30 అలా అయిపోయింది. ఇంకా తినేసి ప్యాక్ చేసుకొని ఫోన్స్కి యాక్షన్కి గోప్రోకి ఛార్జింగ్ పెట్టుకొని వెళ్తున్నా. ఇంకా ఇక్కడ ఎలిఫెంట్ రేసింగ్ అయితే ఉంటుంది నాకు తెలిసి హైవే మీద. ఎలిఫెంట్ రేసింగ్ అంటే నథింగ్ బట్ లారీస్. సో సైడ్ అయితే ఎవ్వరు మోస్ట్లీ నాకు తెలిసి, బికాజ్ వాళ్ళకి వదిలేదు కూడా నైట్ టైమే కాబట్టి. అది చూడండి, దుమ్ము లేపుకుంటూ వెళ్తున్నాడు. వాళ్ళకి వదిలేదు నైటే కాబట్టి మనం ఏం మాట్లాడలేం. సో వాళ్ళ డెస్టినేషన్కి వాళ్ళు రీచ్ అవ్వాలి. నేను ఎలా వెళ్ళాలో వాళ్ళు కూడా అలానే. సో ఇందాక మీకు చెప్పింది ఇదే ఎలిఫెంట్ రేసింగ్. మీకు చూపించిన లారీ అందరూ కరెక్ట్గానే వెళ్తున్నారు, మనోడే కొంచెం ఆవేశపడుతున్నాడు. ఎంటీ ట్రక్ కదా, ఆ మాత్రం ఉంటుంది. ఓవర్టేకింగ్ ఏదో బైక్ టు బైక్ ఓవర్టేక్ చేసినట్టు చేసేస్తున్నాడు. రైట్ కొడతాడేమో. నేను వెళ్ళకపోతే రెండింటి మధ్యలో నేనైపోతా. చూద్దాం. డెస్టినేషన్ అయితే 8 అన్నారు. అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. ఫుల్ ఫ్రీజింగ్ హ్యాండ్స్ అయితే. బట్ ట్రై చేశాను జెప్టోలో అట్లీస్ట్ రైడింగ్లో బుక్ చేసుకుందామని. ఇందాక మనంతా లాస్ట్ మూమెంట్ పని తెలిసిందేగా, అవన్నీ అవ్వవు. దట్స్ ఇట్. చూద్దాం. నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి అయితే వీడియోస్ తీస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా వచ్చి ఉంటే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే కనుక ప్లీజ్ టు లైక్ మై వీడియో అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్, సో దట్ నాకు కూడా కొంచెం రీచ్ వస్తుంది. సో రామోజీ ఫిలిం సిటీ క్రాస్ అయ్యాం. ఈ హైవే చాలా డేంజర్. అట్లీస్ట్ ఒక స్ట్రీట్ లైట్ లేదు, అండ్ రోడ్ అన్న సూపర్ ఉందనుకుంటే మొత్తం గతుకులు. యాక్సిడెంట్స్ ఎందుకు అవ్వో. లారీస్ అండ్ కార్స్ అయితే ఫైన్, బట్ బైక్స్కి అయితే అసలు కనీసం మహా అయితే ఒక 20 ఫీట్లో లైట్ పడుతుంది, అక్కడ వరకు వెళ్తారు. ఆ తర్వాత మరీ దారుణంగా ఉన్నాయి రోడ్స్. అట్లీస్ట్ ఒక లైట్ లేదు, స్ట్రీట్ లైట్ కానీ ఏమి. అపోజిట్ వెహికల్స్ లైట్ ఏమో కళ్ళలో కొడుతుంది. మళ్ళీ కొంతమంది ఎదవలేమో హై బీమ్ వేసేస్తున్నారు కళ్ళల్లోకి. ఐ నో హైవే మీద హై బీమ్ వేసుకొని వెళ్తారని, బట్ స్ట్రీట్ లైట్స్ లేని దగ్గర షుడ్ స్లో డౌన్. ఒకటి తర్వాత ఒకడు కళ్ళలో కొడతానే ఉన్నారు. చూడండి రోడ్స్ ఎంత బ్యాడ్ ఉన్నాయంటే అంత బ్యాడ్ ఉన్నాయి. ఇంత డెవలప్ అవుతుంది కదా అసలు. మరీ
సి మరి దారుణం. ఇది అడ్వెంచర్ బైక్ కాబట్టి కొంచెం ఆ గతుకుల్ని తీసుకోగలుగుతుంది. సస్పెన్షన్ బాగానే ఉంది. చూడండి అసలు మరీ దారుణం. ఇష్టం వచ్చినట్టు అయిపోయింది రోడ్డు. వేయడానికి ఏం ప్రాబ్లం అర్థం కాదు. ఏదన్నా ఊరు లోపల రోడ్డు అంటే అనుకోవచ్చు, హైవేనే కదా, ప్యాచీ వర్క్ ఎందుకు. సో ఫస్ట్ టోల్ గేట్ అయితే ఎంటర్ అవుతున్నాం. ఈ టోల్ గేట్ పేరేంటో నాకు తెలియదు, రాశాడు అక్కడ. హైదరాబాద్ విజయవాడ ఎక్స్ప్రెస్ వే, మేబీ అదే అనుకుంటా టోల్ గేట్ పేరు. ప్రైవేట్ లిమిటెడ్, అదే టోల్ గేట్ నేమ్. సో వీఆర్ లక్కీ, టూ వీలర్కి నో టోల్ గేట్, తెలిసిందే మీ అందరికీ. ఎస్, జంప్. మేబీ ఒక 20 to 30 కిలోమీటర్స్ తర్వాత ఒక టీ బ్రేక్ తీసుకుందాం. మేబీ అది ఫస్ట్ చాయ్ బ్రేక్. అలిసిపోవడం ఏం లేదు కానీ కొంచెం బైక్ రెస్ట్ అండ్ చేతులు కొంచెం మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి వస్తాయి, అందుకని బ్రేక్ తీసుకోవడమే. సో ఇప్పుడు ఒక క్రేజీ ఇన్సిడెంట్ అయితే అయింది. యాక్చువల్లీ నేను సోలోగా ట్రావెల్ చేస్తా కాబట్టి బోర్ కొట్టకుండా ఉండడానికి నేను యూట్యూబ్లో పిఎస్ బడి అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. తను డైలీ రియల్ హర్రర్ స్టోరీస్ అన్నీ చెప్తూ ఉంటాడు. డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాడు. ఇప్పుడు అదే వీడియో పెట్టుకొని వస్తున్నాను. ఒక పక్కన స్టోరీ వింటున్నా, ఒక పక్కన హైవేలో వస్తున్నా, అండ్ మొత్తం చీకటిగా ఉందన్నమాట. సడన్గా ఒక పాయింట్ దగ్గర నా గురించే తను చెప్తున్నాడు అన్న ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే చుట్టూ అడవి, ఎవరూ లేరు, ఒక్కడే వెళ్తూ ఉన్నప్పుడు నేను ఒక్కడనే హైవే మీద వెళ్తూ ఉన్నాను. వెనకాల ఒక కార్ లేదు, ముందు కానీ వెనక కానీ అసలు ఏ వెహికల్ లేదు. అండ్ అందులో ఒక సీన్ చెప్పాడు. ఒక చల్లటి గాలి లైక్ నా నెక్ అక్కడ ఉన్న పర్సన్ నెక్ తాకిందన్నాడు. ఇంకా సడన్గా నేను వెళ్తుంది కూడా అదే లొకేషన్ కదా, చేతులు ఫ్రీజ్ అయిపోయి అంత కోల్డ్ ఒకేసారి వచ్చింది. సో ఒక్క మూమెంట్ నాకేం అర్థం కాలేదు. బట్ సడన్గా ఇంకా వెనక నుండి ఒక 2-3 వెహికల్స్ పాస్ అయినాయి. సో ఇంకా నేను ఇన్సిడెంట్ నుండి బయటపడిపోయాను ఇంకా. సో అది క్రేజీ మూమెంట్ అసలు అది, బట్ బాగుంది. సో దానివల్ల నేను ఇంకా యాక్టివ్ అయ్యాను. అండ్ రైడ్ అప్డేట్ వచ్చేసి ఆల్రెడీ నాకు తెలిసి మనం రైడ్ స్టార్ట్ చేసి దగ్గర 2 hours అయితే అవుతుంది. ఇంకొక 10 minutes 2 hours అయిపోద్ది. ఐ థింక్ సూర్యాపేట దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక బ్రేక్ అయితే తీసుకుందాం. టిల్ దెన్ అక్కడ దాకా అయితే తోలుతాను. మేబీ సూర్యాపేట అంటే హాఫ్ ద డిస్టెన్స్, ఫైన్. కరెక్ట్గా అక్కడ ఒక ½ an hour దాకా బ్రేక్ తీసుకుంటా. ఇందాక నుండి చూస్తున్నా ఒక్క మంచి చాయ్ స్పాట్ కూడా దొరకట్లేదు. సూర్యాపేటలో ఆదాం అనుకున్నా, సూర్యాపేట దాటేసి ఆల్రెడీ ఒక 10 kilometers అయితే ముందుకు కూడా వచ్చేసా. విజయవాడకి ఇంకొక అరౌండ్ 135 kilometers ఉంది. నాన్ స్టాప్ కొట్టేయచ్చు, నాకు ప్రాబ్లం ఏం లేదు. బట్ బండికి అట్లీస్ట్ రెస్ట్ ఉండడం కరెక్ట్. అండ్ నాకు కూడా కొంచెం స్ట్రెచ్ చేసినట్టు ఉంటుంది కదా బాడీ మొత్తం. సో ఒక చిన్న షార్ట్ బ్రేక్ అయితే తీసుకుంటా. వెల్సి దొరికితే బాగుండేది ఒక చిన్న షాప్ అయినా. ఆల్రెడీ 2024లో ఎన్ఎస్ కొన్నప్పుడు ఇక్కడ ఆగాను. ఫస్ట్ రైడ్ అది విజయవాడకి వెళ్ళేటప్పుడు. అండ్ ఈ బైక్ మీద కూడా ఇదే. సో టీ అని ఆపా కానీ తొక్కలా ఉంది టీ, అస్సలు బాగాలేదు. సో విల్ కంటిన్యూ ద రైడ్. మనోడు చెప్పాక ఫుల్ ప్యాక్డ్ అదే బైక్. సో అనదర్ 90 kilometers టు విజయవాడ కాదు 95 to మై హోమ్.
ఇంకా ఫ్యూయల్ స్టాప్ తప్ప ఇంకే బ్రేక్ తీసుకోను. మోస్ట్లీ వెళ్ళిపోతా, అనదర్ 2 అవర్స్లో వెళ్ళిపోతాను. సో టైమ్ ఈజ్ అరౌండ్ 5:42, మ్యాక్స్ 8 కల్లా వెళ్ళిపోతాం. సో గైస్ నందిగం అయితే రీచ్ అయిపోయాం. అండ్ పెట్రోల్ కూడా అన్ని పాయింట్స్ ఖతం. సో మంచిగా ఒక బంక్ ఎత్తుక్కొని నీట్గా పెట్రోల్ కొట్టించుకొని యావరేజ్ ఎంత వచ్చిందో కూడా మీకు చెప్తాను. నేను క్రూజ్ చేసింది అరౌండ్ 80 to 90, యావరేజ్గా 85 వేసుకోండి. 85కి ఆల్మోస్ట్ ఈ 6 పాయింట్స్కి అయితే 335 తిరిగింది. అక్కడ మైలేజ్ అయితే 35 అని చూపిస్తుంది యావరేజ్. బట్ ఐ డోంట్ థింక్ సో, అదైతే కరెక్ట్ కాదు. థింక్ వి ఫౌండ్ ఏ పెట్రోల్ బంక్. అమ్మ దొరికిందిరా బాబు. సో పెట్రోల్ బంక్ దొరికింది ఇప్పుడే. విల్ గో. ఎంత ఇక్కడ లీటర్ పెట్రోల్ ఎంత? 117.72. లేదు, అది స్పీడే అనుకుంటా. 110. ఇప్పుడే వాళ్ళు అన్నీ నోట్ చేసుకుంటున్నారు, ఎంత పెట్రోల్ ఎంత డీజిల్ ఉంది అని. సో టైం పట్టిద్ది అన్నారు. మనం అయితే వెళ్ళిపోతున్నాం. సో గైస్ పరిటాలు అయితే వచ్చేసాం. పరిటాలు అనగానే గుర్తొచ్చేది ఆంజనేయ స్వామి. అది చూడండి అసలు ఆ మంచులు ఎలా ఉందో. మనం అలా వెళ్తున్నట్టు లేదు, విగ్రహం మనకి దగ్గరికి అలా వస్తున్నట్టు ఉంది. సో వీరాభయ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. 2003లో బిల్డ్ చేశారు. వన్ ఆఫ్ ద వరల్డ్స్ టాలెస్ట్ హనుమాన్ స్టాచ్యూ అనమాట. అరౌండ్ 135 feet, 41 meters హైట్. ఇది థర్డ్ లార్జెస్ట్ ఇన్ ఇండియా. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన. అట్లేదా 354 kilometers divided by 12 liters, 29.5. ఎక్సలెంట్. ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎంత ఇస్తుందని. సూపర్. సో రీసెట్ చేసేసుకుందాం మళ్ళీ. వ్యూ చూడండి, సూపర్ ఉంది. వాల్పేపర్ పెట్టేసుకోవచ్చు. ఇబ్రహీంపట్నం IPM. ప్యాచ్ వర్క్. మేబీ ఇంకొక 20-25 kilometers మా ఇంటికి వెళ్ళిపోతాం. ఏంటిది పొగ చూసారా మొత్తం? వెల్కమ్ టు విజయవాడ. సో గైస్ ఇంకొచ్చేసాం. అనదర్ 5 kilometers. కనకదుర్గమ్మ గుడి ఫ్లైఓవర్ దగ్గరగానే మీకు లెఫ్ట్ సైడ్లో బస్ స్టాండ్ కనబడుతుంది. ఏసియాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బస్ స్టాండ్ అనమాట. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ లార్జెస్ట్ బస్ స్టాండ్ ఇదే. సో హార్ట్ ఆఫ్ ద సిటీ బెన్ సర్కిల్కి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. విజయవాడలో ఎవడు బండి కొన్నా ఐదర్ ఇక్కడ లేదా మాచవరం డౌన్, ఈ రెండు ఆంజనేయ స్వామి గుడిలో ఖచ్చితంగా పూజ అయితే చేయించుకుంటారు. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్.
సో మనం అయితే ఆటోనగర్ ఎంటర్ అయిపోయాం. సో విజయవాడకి మేజర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ ఆటోనగర్ ఓన్లీ. ఇది ఇక్కడ నుండి తీసేసి చూడరా బాబు, ఇక్కడ నుండి తీసేసి ఊరు అవతల పెడతా ఉన్నారు, బట్ అది అవ్వదు. బికాస్ ఇదే మేజర్ సోర్స్ విజయవాడకి. చాలామందికి ఇక్కడ లైక్ జాబ్స్ ప్రొవైడ్ చేశారు, లైక్ ఐ మీన్ నాట్ వైట్ కాలర్ జాబ్స్, కానీ వైట్ కాలర్ జాబ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓ ఏంటో నాకే డిఫరెంట్గా ఉంది రోడ్డు. రీసెంట్గానే వచ్చి అయినా డిఫరెంట్గా అనిపిస్తుంది. మేబీ లెఫ్ట్లో ఏదో బిల్డింగ్ ఉండేది అనుకుంటా, కొట్టేశారు. బస్సు అడ్డంగా పెట్టాడు. ఆగిపోయిందా పెట్టాడో తెలియదు. ఫైనల్లీ రీచ్డ్. హై చింటూస్. సో శివుడి గుడి చాలా ఫేమస్. మీకు ఇక్కడే ఉంటా కానీ గుడికి మాత్రం చాలా తక్కువ సార్లు వెళ్ళాను. వీడియోని లాస్ట్ వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాం మరి.